ప్రముఖ సంస్థ వంటి జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి వచ్చేసి ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉంటారో ఎనీ బ్రాంచెస్ చేసిన వాళ్ళకి టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిషిప్స్ కింద ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో మనకి స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఎవరైతే 2020 నుండి 2023 డిప్లొమా హోల్డర్ పాస్ అయిన వాళ్ళు ఉంటారో ఈ యొక్క ట్రైనింగ్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్లో మనకి స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. వచ్చేసి తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి వచ్చేసి హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారనమాట. అండర్ అప్రెంటిస్షిప్ అనౌన్స్మెంట్ కింద హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఏ బ్రాంచెస్ ఉన్న వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో పాస్ అవుట్ ఇయర్స్ విషయానికి వస్తే 2020 నుండి 23 వరకు ఎవరైనా సరే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ అనమాట. సో ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో టెక్నీషియన్స్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 395 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 22 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమేషన్ ఇంజనీర్ వాళ్ళకు వచ్చేసి 9 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకు వచ్చేసి 9 వేకెన్సీస్ ఉన్నాయి. దెన్ మనకు వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా 15 వేకెన్సీస్, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు వచ్చేసి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మంత్లీ ట్రైనింగ్లో వచ్చేసి మనకి 8,000 ఫర్ మంత్ అయితే ఈ యొక్క స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 1 ఇయర్ పాటు అయితే మనకి ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎవరైతే డిప్లొమా ఇంజనీరింగ్ ఆన్ టెక్నాలజీలో ఫుల్ టైం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో 3 ఇయర్స్ డిప్లొమా వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. యూనివర్సిటీ వచ్చేసి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎవరైనా సరే మీరు పాస్ అవుట్ అయితే అవ్వచ్చు అనమాట. సో రిజర్వేషన్ వేకెన్సీస్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. దాన్ని బట్టి హైరింగ్స్ అయితే ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ కూడా మనకి 1 ఇయర్ పాటు అయితే ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రీవియస్ ట్రైనింగ్ అనే ఎక్స్పీరియన్స్ అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. ప్రీవియస్ ఈ యొక్క ఆర్గనైజేషన్లో మీరు ట్రైనింగ్ తీసుకుంటే కనుక మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదన్నమాట. బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎస్ఆర్ నుండి వచ్చేసి వీళ్ళు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో మనకి ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ అప్లికేషన్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ నోటిఫికేషన్ మీరు కంప్లీట్ గైడెన్స్ ఫాలో అయ్యి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఫిల్ చేయొచ్చు అనమాట. సో ట్రైనింగ్ మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, పెయిడ్ ట్రైనింగ్ కాబట్టి మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు స్టైఫండ్. సో ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే లాస్ట్ డేట్ వచ్చేసి 31 జూలై వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్కి వచ్చేసి 8 ఆగస్ట్ నాడు రిలీజ్ చేస్తారు. తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్కి వచ్చేసి వెరిఫికేషన్ అండ్ సర్టిఫికేట్స్ అయితే చూస్తారనమాట అదే ఆగస్టు మంత్లో. ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తారో అక్కడ నుండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు గైస్.